ఒక విషయం చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు అన్నే కదా అని చెప్పి అన్నీ ఆయనకు అప్పచెప్పడు. అందరికి అప్పచెప్తాడు, అందరికి పని కల్పిస్తాడు, అందరి చేత పని చేపిస్తాడు. ఎందుకంటే మీకే కాదు, లోకానికి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒకరికనే కాదు, A to Z పిఠాపురం బాగు చేయడం కోసం సర్వశక్తులు ఇవాళ ఉపయోగిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు పిఠాపురంలో ఇప్పటివరకు అయితే వర్మకి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని చాలా మంది అంటున్నారు. మరి ఇప్పుడు నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చారు, మరి ఆయనకు ప్రాధాన్యత అసలు ఉంటుంది అంటున్నారా? వర్మ ప్రాధాన్యత ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి కోఆట్గా వ్యవహరిస్తున్నాడు. అర్థమైందా? అయితే ఏంటంటే కోఆట్గా ఉండాలంటే ఈ పార్టీలో ఉంటూ ఈ పార్టీని తిడుతూ ఈ పార్టీని విమర్శిస్తేనే ఇట్లా కొంచెం ఫేమ్ వస్తే నెక్స్ట్ అట్లా పోదామో ఇట్లా పోదామో దిక్కులేదు కదా. మరి అంటే నేను వేరే వ్యక్తిత్వంగా ఇది చెప్పట్లా, పార్టీల పరంగా చెప్పట్లా. ఉదాహరణకి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేసి, ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ వ్యక్తులకు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఏదైనా చేస్తుంది, ఎవరైనా, మీరైనా నేనైనా. అంతేగాని నువ్వు నాతో ఉంటూ నన్నే తిడుతూ నా పార్టీని విమర్శిస్తూ నన్నే గెలుపుతూ ఉంటే నీకు ఎవరు చేస్తారు? అది కరెక్టా కాదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత మంత్రి కూడా తీసుకుంటాం అంటున్నారు నాగబాబు గారు. మరి అయినా ఇన్ని బాధ్యతలు, ఇటు పిఠాపురం బాధ్యత కావచ్చు, ఉభయ గోదావరి జిల్లా 2 బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా సక్రమంగా నిర్వర్తిస్తాడు అనుకోవచ్చా? చేస్తాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ప్రజారాజ్యం టైంలో కష్టపడ్డాడు. ఎందుకంటే మీకు నా మనస్సాక్షితో చెప్తున్నా, ఆ కుటుంబానికి కులమని, మతమని, ప్రాంతమని ఇట్లాంటి భేదాలు ఉండవు. వాళ్ళు రియల్గా ప్రజాసేవ చేయడానికి వచ్చిన రియల్ రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎవరికాడే తెల్లారకల్లా రాజకీయాల్లో జాయిన్ అయిపోయి ఎంతో అంతో దోసుకుందాం, ఈ పదవి ఆ పదవి ఈ పదవి, లేకపోతే ఆ కాంట్రాక్ట్లు ఈ కాంట్రాక్ట్లు, అవి కాదు వాళ్ళు చేసేది. వాళ్ళ ఓన్ పరిస్థితి, ఆయన సొంత పైసలు, వాళ్ళ సొంత నిధులు. పవన్ కళ్యాణ్ గారు నీటిపారుదల, ఇక ఏ శాఖలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆ శాఖలకు దానాలు ధర్మాలు చేస్తున్నారు, ప్రజలకు చేస్తున్నారు. అది మీకు తెలుసు.